హలో అండి, నమస్కారం. ఆహారామృతం ప్రేక్షకులకు స్వాగతం. ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ వేసవిలో మన శరీరాన్ని లోపల నుండి చల్లబరిచే అద్భుతమైన పానీయం మన పూర్వీకులు అందించిన రాగి అంబలి. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక సంపూర్ణ ఆహారం. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన చిక్కని రాగి అంబలిని పాతకాలపు పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసమైతే కావలసిన పదార్థాలు రాగిపిండి, నీళ్ళు, మజ్జిగ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర. దీనికోసమైతే నేను ఒక బౌలు రాగిపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో రాగిపిండి తీసుకొని కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక కప్పు రాగి పిండికి నేను 3.5 బౌలు వాటర్ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకున్నాను అనమాట. మనకు కావలసినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని మరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి వాటర్లో వేసి ఆ మిశ్రమాన్ని ఇంట్లో మరుగుతున్నప్పుడు నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎంత బాగా అది బాయిల్డ్ అయితే ఆ రాగి పిండి మనకి అంత టేస్ట్ అంత టెక్స్చర్ వస్తుందన్నమాట. సో దాన్ని బాగా మరగనివ్వాలన్నమాట. మన పురాణాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. రాగులు అత్యధిక కాల్షియం కలిగిన ధాన్యం. ఎముకల పుష్టికి, రక్తహీనత తగ్గడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎండలో పనిచేసే వారికైతే ఇది చాలా శక్తి ఇస్తుంది అనమాట. అమృతం లాగా ఉంటుంది. ఇప్పుడైతే రాగిపిండి బాగా మరిగిపోయింది. ఇప్పుడైతే ఆపేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం అయితే నేను ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కరివేపాకును కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా ఆ ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది అనేసి కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ రాగి పిండిని మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, అది చల్లబడిపోయి ఉంటుంది. చల్లబడిపోయిన తర్వాత ఈ చల్లబడిపోయిన మిశ్రమాన్ని నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఈ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే పెరుగు కావాలన్నమాట. పుల్లటి పెరుగు కావాలి. మనం ముందుగానే తోడు పెట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట నైట్. ఆ పెరుగునైతే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. 2 కప్స్ పెరుగు వేసుకొని ఆ బాయిల్డ్ అయిన రాగి పిండిలో నేను ఈక్వల్గా కలిపేలాగా మనం నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపిన తర్వాత మనము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని మొత్తం గార్నిష్ చేసి దాన్ని మిశ్రమాన్ని బాగా కలిపేసాను అనమాట. అంతేనండి, అయిపోయింది మన రాగి అంబలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన మన రాగి అంబలి సిద్ధం. మీరు కూడా ఈ వేసవిలో దీన్ని ఇంట్లో ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటకాల కోసం మా ఆహారామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.